ఎవరో నీ బొట్టోళ్ళ దగ్గర ఇంట్లో సూది పోయిందంట ఆమెకి. పక్కింటి ఆమెను అడిగిందంట, ఏమే నాకు సూది పోయింది, సూది దొరకటం లేదు, సూది కోసం ఎట్లా ఎతకాలి అంటే, దొరుకుతులేవే సూది ఏమో కదా, ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతులే అందంట. కాదు ఆ వెనకింట్లో సోది ఒకడు బాగా చెప్తాడు, నా సూది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలని సోది దగ్గరికి వెళ్తాను, సో ఆడైతే ఎక్కడ పోయిందో సూది చెప్తారని చెప్పేసి భర్తను తీసుకొని చేయి పెట్టుకొని సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అడిగి చెయ్యి ఇచ్చి, అమ్మ నా సూది పోయింది, కొంచెం నాకు జాతకం చెప్పన్నారంట. సూది పోయిందని సోది దగ్గరికి వెళ్తే పాత రంకులన్నీ బయటపడినట్టు ఆ జాతకం చెప్పేవాడు ఈమెకున్నటువంటి సంబంధాల గురించి మొత్తం చెప్పాడంట భర్త ముందే. ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సూది పోయిందని సోదికి వెళ్తే పాత సంబంధాలన్నీ బయటపడినట్టుగా ఒక పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఇంకొక వ్యక్తి మీద బురద జల్లాలని చూస్తే ఏమైపోయింది. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అబ్బే వినకుండా లాగి సోదికెళ్ళారు. సోదికెళ్తే ఏమైపోయింది, ఇదిగో మొత్తం రంకులన్నీ బయటపడిపోయాయి. ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి నేను రావటానికి, రాష్ట్ర ప్రజల ముందుకు నేను రావటానికి ఒకే ఒక కారణం, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది, ఇది అపవిత్రమైంది, చాలా తక్కువ నాణ్యతకి ఈ లడ్డు ప్రసాదం తయారవుతుంది అని చెప్పటానికి ఒక ప్రయత్నం, కేవలం రాజకీయ ప్రయత్నం మాత్రమే కాదు సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. ఈయన వెనక ఒక దుర్మార్గమైనటువంటి కుట్రని కూటమి ప్రభుత్వం పన్నింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ప్రజలు మీ యొక్క బినామీదారులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? ప్రతి కాంట్రాక్టులో, ప్రతి దోట, ప్రతి ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? సార్ ఏం చేసుకుంటారు సార్ డబ్బు మీరు? మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్ మీకు? పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మీ అక్రమాలకి, మీ హెరిటేజ్లో ఆదాయం కోసం వాడుకుంటూ, ఆ ఆదాయాన్ని ఎక్కడ భక్తులందరూ క్వశ్చన్ చేస్తారో, మాలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారో అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రమైందనేటువంటి ఒక మాట చెప్పి దానికి మీ మీడియా మొత్తాన్ని కొమ్ము కాసేటట్టు చేశారే, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అపవిత్రం, ఇంతకంటే శాపం ఇంకేమన్నా ఉందా మీకు?